ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఈ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి ఆ జాకెట్తో. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద అంచులు అనేది మనకి స్ట్రైట్గా లేనట్లయితే స్ట్రైట్ కట్ చేసుకోండి. ఇప్పుడు కింద ఎప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఫస్ట్ ముందు ఒక 1/2 ఇంచ్కి మిషన్ లైన్ స్టిచ్ చేయడం కోసం ఒక మార్కింగ్ చేసుకోండి క్రొత్తగా నేర్చుకునేవారు. ఇప్పుడు పొడవు అనేది ఇంకొక 1 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఈ మార్కింగ్ అనేది క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక్కొక్కటి ఈ విధంగా మార్క్ చేసుకోవడం మనకి కరెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్ అనేది, హ్యాండ్స్ అనేది. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్కింగ్ పైనుంచి పొడవు తీసుకోవాలి. మనకి కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా పైకి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మన పొడవు ఎంత అవుతుందో తీసుకున్నట్లయితే మనకి ఖర్చు భాగానికి లోపలికి స్టిచ్ చేసేటప్పుడు లోపలికి పోతుంది, పొడవు అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా మార్కింగ్స్ అనేది ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి మనం ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు పైకి ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి లోతు కోసం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర మీరు టేప్నైనా ఉపయోగించుకోండి. 2 ఇంచెస్ ఖర్చు భాగానికి కంపల్సరీగా ఉంచుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ హెమ్మింగ్ వర్క్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మన ప్రతి మార్కింగ్ కూడా కటింగ్లో చేసినట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్తో పని ఉండదు. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనకి ఈ విధంగా ఫోల్డ్ అయిపోయి మనకి పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మాత్రం మిషన్ లైన్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఉన్నట్లయితే కట్ చేసుకోండి, మనకి పొడవు అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఆ మిడిల్ పాయింట్ అనేది కూడా నేను ఎందుకు కట్ చేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్స్ దగ్గర మనకి జాయింట్ చేసినప్పుడు చాలామందికి సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మనకి జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా ఇక్కడ ఉండాలి మనకి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదా మనకి ఫ్రంట్ పార్ట్లో అనేది పైకి ఎత్తి పెట్టేసినట్లా వస్తుంది మనకి. ఆ విధంగా రాకుండా ఉండాలి అనుకున్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్లో మనం పిన్స్ పెట్టుకోండి. క్రొత్తగా నేర్చుకునేవారు అలా పెట్టినట్లయితే ఇటు నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. అక్కడ స్టిచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కూడా స్టిచ్ చేసినట్లయితే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనం ఎదురుబెదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోండి. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు మనకి రైట్ సైడ్ అవి గమ్మున తెలియదు కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ముందుగానే మార్క్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా రాంగ్ సైడ్ రావాలి మనకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా తీసుకోండి. షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కరువు తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అమెజాన్లో మనకి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్స్, 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్, 5 గ్రామ్స్ అండ్ 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అనేవి మనకి దొరుకుతున్నాయండి. దాని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. దీని ప్యాకింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా చేస్తారు. ఈ విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.